వెల్కమ్ బ్యాక్ టు లీగల్ సాబ్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే పోలీసులు ఎవరినైనా సరే పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ కోసం పిలవచ్చా, ఒకవేళ పిలిస్తే మనం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? సో ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో మనం ఒక క్లారిటీ ఇచ్చేయచ్చు. సో నార్మల్గా మనకి సెక్షన్ 179 భారతీయ నాగరిక సురక్షా సంహితలో పోలీసెస్కి పవర్ ఇస్తుంది ఇన్వెస్టిగేషన్ కోసం విట్నెసెస్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించుకోవచ్చు అని చెప్పి. సో ఈ సెక్షన్ ప్రకారం ఇందులో మనకి ప్రొవిజన్ చూసుకుంటే కిందనున్న ప్రొవిజన్లో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చింది. ఈ కింద మెన్షన్ చేసిన ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళెవ్వరిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ కోసం పిలిపించకూడదు అని చెప్పి. సో ఈ విషయం మనకి బయట ఎక్కడ చెప్పరు. సో వాళ్ళు ఏంటి అంటే సెక్షన్ 179 ప్రకారం ఎవరినైనా పోలీస్ స్టేషన్కి మేము పిలిపించి విచారించుకోవచ్చు అని మాత్రమే చెప్తారు. సో కిందన ఇచ్చిన ఏదైతే ఎగ్జామ్షన్ ఉందో ఎగ్జామ్షన్ ప్రకారం ఈ కింద మెన్షన్ చేసిన పర్సన్స్ ఎవరిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. సో వాళ్ళు ఎవరెవరా అని చెప్పేసి మనం ఒకసారి చూసుకుంటే ఉమెన్, మహిళలు ఏ వయసు అయినా పర్లేదు, ఎవరిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. సెకండ్ ఇచ్చింది 15 సంవత్సరాల లోపున్న బాయ్స్కి. సో చిన్నపిల్లలు ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వాళ్ళకి 15 సంవత్సరాల లోపు ఉంటే వాళ్ళని అసలు పోలీస్ స్టేషన్కి పిలకూడదు. అలాగే 60 సంవత్సరాలు దాటిన మగవాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించకూడదు. దాంతోపాటు ఫిజికల్గా మెంటల్గా డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో అటువంటి పర్సన్స్ని, అలాగే సీరియస్ ఇల్నెస్తో బాధపడుతూ ఉంటారు, చాలామంది బెడ్ మీదే ఉంటారు, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ చేసుకుంటూ. సో ఇటువంటి సీరియస్ ఇల్నెస్తో బాధపడే పర్సన్స్ని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారణ చేయకూడదు. సో నేరుగా పోలీసులు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పి భావిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంతే తప్ప పోలీస్ స్టేషన్కి రమ్మని బలవంతం చేయకూడదు. ఒకవేళ రమ్మని పిలిచినా సరే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మనకి చట్టం చెప్తుంది. దాంతోపాటు ఒకవేళ మీకు మీ ఇంటి దగ్గర ఇన్వెస్టిగేషన్ చేయడం నచ్చకపోతే బయట ఏదైనా ప్లేస్కి రమ్మని, ఆ ప్లేస్కి పోలీసులని రమ్మని అక్కడ మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు. సో అలాంటి ప్లేస్కి మీరు వెళ్ళినట్లయితే మీకు ఎంతైతే ఖర్చు అయిందో ఛార్జెస్ రూపంలో దాన్ని కూడా పోలీసులే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది అంతకుమందికి తెలుసు, కామెంట్ చేయండి. సో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఒక ఏరియాలో ఒక కమ్యూనల్ రైట్స్ జరిగాయి. సో 2 వర్గాల మధ్య ఏదో కొట్లాట జరిగింది. సో అది మీ ఇంటి ముందే జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిమ్మల్ని కూడా విట్నెసెస్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. సో దానిలో భాగంగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని మీకు నోటీస్ పంపించారు, సమన్ పంపించారు. సో మీ వయసు కానీ ఒకవేళ 60 సంవత్సరాలు దాటినా, 15 సంవత్సరాల లోపున్నా, లేదా అంటే మీరు కానీ ఉమెన్ అయితే, లేదంటే మీరు ఏదైనా ఫిజికల్గా మెంటల్గా డిజబిలిటీతో బాధపడుతూ ఉంటే, ఆర్ మీకు కానీ సీరియస్ ఇల్నెస్ ఉంటే, ఇలా మీరు ఏ కేటగిరీకి చెందినా సరే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వాళ్ళకి చెప్పొచ్చు, మీరే నేరుగా మా ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. లేదు అంటే మీ ఇంటికి కూడా పోలీసులు రావడం మీకు ఇష్టం లేదు అనుకుంటే మీరు ఏదైనా ప్లేస్ చెప్పచ్చు. ఏదైనా బస్ స్టాప్కి రమ్మనొచ్చు, లేదు అంటే ఏదైనా పార్క్కి రమ్మనొచ్చు, ఏదైనా హోటల్కి రమ్మనొచ్చు. పలానా ప్లేస్కి వచ్చి మమ్మల్ని విచారణ చేయండి, మేము అక్కడికి వస్తామని చెప్పొచ్చు, మీరు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే. సో ఇది మీ రైట్. సో మీ రైట్ని మీరు తెలుసుకోండి. సో మీకు ఇప్పుడు వింతగా అనిపిస్తుంది కదా, ఇదేంటి పోలీస్ స్టేషన్కి మీరు రండి అని చెప్పి హుకుం జారీ చేసే పోలీసులే మీరు చెప్పిన ప్లేస్కి వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని విచారణ చేస్తారు అని చెప్పి నేను చెప్తుంటే, కానీ ఇది నిజం, మన చట్టమే ఇలా చెప్తుంది. కానీ మీరు సర్ప్రైజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మీకు ఈ చట్టం తెలియకపోవడం. సో ఒక్కసారి మీరు లా అనేది తెలుసుకుంటే పోలీసెస్కి ఉండే పవర్స్ ఏంటి, మీకు ఉండే రైట్స్ ఏంటి, సొసైటీలో మీ రైట్స్ దాంతోపాటు మీకున్న ప్రొటెక్షన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. సో మీరు కానీ అలా తెలుసుకుంటే ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా జవాబు చెప్పగలరు మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరు ఇలాంటి మరిన్ని చట్టాల కోసం తెలుసుకోవాలి అని చెప్పి మీరు అనుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.